హలో బొత్స, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? అబ్బో, తలకాయ బాగానే ఊపుతున్నావే. ఏదే ఓసారి నవ్వితే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. నవ్వమంటే అట్ట దీనంగా చూస్తావేంది? నెల రోజుల్లో మీ బ్రతుకు బస్టాండ్ అయిపోద్దని ముందే అర్థమైందా ఏంది నీక? సర్లే, వచ్చిన విషయం చెప్పు. వాడిని సపోర్ట్ చేసిన వ్యక్తుంటే చాలు. ఏందే బొత్స, మళ్ళీ చెప్పు ముక్క. వాడిని సపోర్ట్ చేసిన వ్యక్తుంటే చాలు. ఇదిగో బొత్స, అట్ట అర్థం కాకుండా మాట్లాడతావేంది? నువ్వు చెప్పింది నీకైనా అర్థమైందా? ఏంటి అర్థం అవట్లే. నీకే అర్థం కాకపోతే ఇంకా మాకేం అర్థమైంది సామి? కూసింత మానవుల భాషలో అర్థమయ్యేటట్టు చెప్పు. మరి నేను 15 సంవత్సరాల మంత్రిని కదా, గత 5 సంవత్సరాలు నేను మంత్రిని కాదు. నాకు కనీసం ఒక గన్ మ్యాన్ ఇచ్చారా? ఓహో, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గన్మ్యాన్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావా? ఎన్నికల్లో ఎట్టాగూ మీకు ప్రతిపక్షమే వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఎట్ట అడుగుతున్నావా ఏంది బొత్స? ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఏ రకంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారో ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతాం. వాళ్ళు సీట్లలో సామాజిక న్యాయం పాటించలేదని చెప్తున్నావో? మీ పార్టీలో సామాజిక న్యాయం పాటించే రెట్లకి ఎన్ని సీట్లు ఇచ్చారో కూసింత చెప్పు. అంత విడ్డూరం అంటే, ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి. అబ్బో, ప్రతిపక్షాలకి ధైర్యం ఉందని చెప్తున్నా. వాళ్ళకి ఆ ధైర్యమే లేకపోతే మీలాంటి పార్టీని 5 ఏళ్ల పాటు ఎట్టా ఎదుర్కోగలుగుతారు చెప్పు. ఇవాళ ఉదయం చూసాం, నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే, ఫైన్. మరి వాళ్ళకి కడుతున్న వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? పెన్షన్లు ఎవరిస్తారని అడుగుతావేంది బొత్స? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాలంటీర్లే పెన్షన్లు ఇచ్చినట్టు చెప్తావేంది? ధర్మం ఇది. రాజకీయాలకు హద్దు పొద్దు ఉండాలి కదా. కోడికత్తి బాబాయ్ గొడ్డలతో మీరు రాజకీయాలు చేస్తా వాళ్ళ రాజకీయాలకి అద్దు పొద్దు ఉండాలని చెప్తావేంది? మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఎస్సి ప్రకటించాం. దాని మీద పిటిషన్లు, డిఎస్సి జరపడానికి వీల్లేదని. దాని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పైన ఎలక్షన్ కమిషన్ తప్పట్లే. వాళ్ళు ఎవరి కింద వాళ్ళు దృష్టికి వస్తే దాన్ని దాస్తారు. డిఎస్సి ఎప్పటి నుంచి విద్యార్థులు కోరుతున్నారు? ఎవరు? అన్ఎంప్లాయిడ్ యూత్. ఓహో, డిఎస్సి కూడా ఆగిపోయిందని చెప్తున్నా. 5 ఏళ్ల నుంచి పెట్టండి డిఎస్సిని మీరు ఎన్నికలకు ముందే ఎందుకు పెట్టారు? 5 సంవత్సరాలు వచ్చి ఇది అప్పుడే పుట్టిన పసికందు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను సీనియర్ని, నాకు ఇవ్వండి, నేను దీన్ని తీర్చిదిద్దాను. ఏం తీర్చిదిద్దావు? నీ కులానికి, నీ వర్గానికి, నీకు దాని నుంచి ఆదాయం పెంచుకోవడానికి అమరావతి అనే బూత్ని పెట్టి ఒక గ్రాఫిక్స్ పెట్టి 5 సంవత్సరాలు గడిపిస్తావు. ఏం చేస్తావు? అమరావతిలో నువ్వు కూర్చునే అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా గ్రాఫిక్స్ అయినా ఏంది బొత్స? గ్రాఫిక్స్ లో కూర్చొని ఇన్నేళ్లు పనిచేసావా? జగన్మోహన్ రెడ్డి ఆలోచన సమాజం స్థాపించాలని ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన ఉందో ఆ ఆలోచనతో బడుగు బలైన వర్గాలనే కాకుండా ప్రాంతాల్లో కూడా సమతుల్యం ఉండాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేశారు. కరెక్ట్ కాదా? ఒక్క రాజధానే కట్టలేని మీరు 3 రాజధానులు ఎప్పటికి కట్టాలంటావు? ఇవాళ మన విశాఖపట్నానికి సంబంధించి ఒక సమస్య ఉంది, పెద్ద సమస్య ఉంది. అందులో ప్రధానంగా ఒక సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మనం ప్రొటెస్ట్ మనం తెలియజేశాం కదా, ప్రధానమంత్రి సమక్షంలో తెలియజేశాం కదా, మా పార్టీ స్టాండ్ చెప్పాం కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం చేతిలో ఉందని చెప్తున్నా. పెట్రోల్ రేట్లు కూడా కేంద్రం చేతిలోనే ఉన్నాయి కదా బొత్స. మరి మీరు అప్పట్లో ఆ వంకతో బాబుని ఎందుకు తిట్టారు? విశాఖపట్నంలో ఏం చేస్తే చెప్పనండి, నేను చెప్తాను. విశాఖపట్నంకి ఎస్సీజెట్ ఇచ్చిన, ఫార్మసీ ఇచ్చిన, ఐటీ హబ్ తెచ్చిన, పెద్ద మా ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను, ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిన బ్రాండ్ ఎక్సలెంట్ సంస్థలు తీసుకొచ్చిరా. విశాఖపట్నంలో ఉండే ఐటీ కంపెనీలు మీరు బయటికి వెళ్ళగొట్టే కొత్తవి తెచ్చామని చెప్తున్నా. మా బాబే ఎంటుంటే ఎన్నైనా చెప్పేటట్టున్నా కానీ ఇంక బయలుదేరు.